ప్రభునందు దేవుని వర్లారా, ఈరోజు ఒక చక్కటి సందర్భాన్ని లేదా ఒక చక్కటి పాఠాన్ని మీకు వినిపించాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే, దేవునికి ఇష్టమైన క్రైస్తవుని తెగింపు ఏమిటి? దేవునికి ఇష్టమైన క్రైస్తవుని తెగింపు ఏమిటి? తెగింపు అనే ఈ మాట మామూలు మాట కాదండి. తెగింపు అనే ఈ పదం చాలా బలంతో కూడినటువంటి పదం. తెగింపు అనే ఈ మాటను ఉచ్చరిస్తున్న ప్రతి ఒక్కరూ అది బలమైన మాటగా గుర్తించి ఆ పదాన్ని ఉపయోగిస్తుంటారు. అయితే ఈ తెగింపు అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే, జననమో మరణమో అని నిర్ణయించుకున్నప్పుడు, చస్తే చస్తాము, బ్రతికితే బ్రతుకుతాము అలాంటి స్థితి కలిగినప్పుడు ఇలాంటి పదాలను మనం ఉపయోగిస్తాము. ఇలాంటి పదాన్ని ఉపయోగిస్తాము. జీవిస్తే జీవిస్తాను, మరణిస్తే మరణిస్తాను, కానీ నేను చేసేది మాత్రం చేయకుండా ఉండలేను. తెగింపు అంటే ఈ లోకంలో బ్రతకాలని ఆశ లేని వారు మాట్లాడేటువంటి మాటలు, లేదా ఒక పనిని చేయాలని నిర్ణయించుకున్నప్పుడు దానిని ఆపేవారు ఉన్నప్పుడు చావడానికైనా సిద్ధము కానీ ఆ పనిని చేయకుండా నేను మాత్రము ఉండలేను. ఇది తెగింపుకున్నటువంటి అర్థం. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే పాఠం ఏంటంటే, దేవునికి ఇష్టమైన క్రైస్తవుని తెగింపు ఏమిటి? ఈ ప్రశ్నలో మరొక అర్థం మనకు వినబడుతుంది. దేవునికి ఇష్టమైన క్రైస్తవుని తెగింపు ఉన్నది, దేవునికి ఇష్టం లేనటువంటి తెగింపులు కూడా లోకంలో ఉన్నాయి. దేవునికి ఇష్టమైన క్రైస్తవుని తెగింపేంటో మనకు అర్థం కావాలంటే, దేవునికి ఇష్టం లేని లోకంలో ఉన్నటువంటి తెగింపులేంటో మనకు అర్థమైతే, దేవునికి ఇష్టమైనటువంటి క్రైస్తవుని తెగింపు ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ పదాన్ని మనం ఎక్కువగా ఎవరి మధ్య చూస్తామంటే, అన్యుల మధ్య మనం ఎక్కువ చూడగలుగుతాం. తాగుడుకు బానిసైపోయి, వ్యసనాలకు అలవాటు పడిపోయి, ఆరోగ్యం క్షీణించిపోయి, ఊపిరితిత్తులు పాడైపోయి, కాలేయమంతా పనికి రాకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో తల్లో, చెల్లో, అన్నో, అక్కో క్లిష్టమైన పరిస్థితిలో దుర్బలమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి అతన్ని ఉద్దేశించి, ఇప్పటికైనా ఆ మద్యాన్ని మానివేరా, ఇప్పటికైనా ఆ వ్యసనాలను విసర్జించురా అని మాట్లాడినప్పుడు, దానికి బానిసైపోయినటువంటి అతడు ఏమంటాడో తెలుసా? చావనైనా చస్తాను కానీ నేను మాత్రం మద్యాన్ని మానివేయను. అంటే తెగింపుతో కూడినటువంటి మాట. చావడానికైనా చస్తాడట కానీ మద్యాన్ని నేను మానివేయలేను. ఎంత దుర్మార్గమైనటువంటి తెగింపండి! ఎంత పాపంతో కూడుకున్నటువంటి తెగింపండి! అది దేవునికి ఇష్టమైనటువంటి తెగింపేనా? కాదమ్మా, కాదు. పోనీ దేవునికి ఇష్టం లేదా ఆ తెగింపు? కుటుంబంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికైనా ఇష్టమైనదే నా మాట అలాంటి తెగింపు. భార్య, భర్త, అక్క, చెల్లి, అమ్మ, నాన్న, ఇలా ఎవ్వరికీ ఇష్టం లేదండి ఆ పదం. భూలోకంలో బంధుత్వంతో కూడుకున్నటువంటి వారికి ఆ మాట ఇష్టం లేనప్పుడు, జన్మనిచ్చినటువంటి ఆ దేవాది దేవునికి ఇష్టంగా ఉంటుందా? ఉండదండి. దుర్మార్గమైనటువంటి తెగింపు, దేవునికి ఇష్టం లేనటువంటి తెగింపు. ఒరేయ్, ఆ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోకురా, పాడైపోతావురా.
నీ భార్య పిల్లలందరూ అనాథలైపోతారా? ఎందుకురా నీకు అట్లా అలవాటు చేసుకున్నావు? ఎందుకురా మూర్ఖంగా బ్రతుకుతున్నావు? నీ భార్యని, నీ పిల్లల్ని, నీ అన్నదమ్ములని, అక్క చెల్లెల్ని అందరితో పాటు ఆ దేవునికి నువ్వు కన్నీరు కార్పిస్తున్నావు, దేవునికి దుఃఖాన్ని పెడుతున్నావు. ఎందుకురా ఈ వ్యభిచారం చేసే అలవాటు మానుకోరా అని చెప్పినప్పుడు, చావనైనా చస్తాను కానీ ఆవిడని మాత్రం నేను, ఎంత దుర్మార్గమైనటువంటి తెగింపు, ఎంత దుర్మార్గమైనటువంటి తెగింపు. ప్రపంచంలో అక్రమ సంబంధాలతో అట్టుడిగిపోతున్నటువంటి ఈ లోకంలో, ప్రపంచాన్ని సర్వనాశనానికి దారి తీస్తున్నటువంటి ఈ అక్రమ సంబంధాలతో మనుషులందరూ పాడైపోతుంటే తెలిసిన వాడిగా, పెద్దగా దాన్ని గమనించి నువ్వు చేస్తుంది తప్పు మానుకో అంటే, నేను మానుకోను. అవసరం అనుకుంటే ఈ గ్రామంలో నుండైనా వెళ్ళిపోతాను, అవసరం అనుకుంటే ఈ రాష్ట్రంలో నుండైనా వెళ్ళిపోతాను, అవసరం అనుకుంటే ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోతాను, అవసరం అనుకుంటే ఈ లోకాన్నైనా విడిచి వెళ్ళిపోతాను. కానీ ఆమెని మాత్రం, అతన్ని మాత్రం నేను, ఎంత దుర్మార్గమైనటువంటి తెగింపు. ఆలోచించండి, ఎంత దుర్మార్గమైనటువంటి తెగింపు. భర్త ఉండగానే వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వారిద్దరూ ఒకటయ్యి నీ భర్తను హతమార్చుదాము అని ఆలోచన చేసి, తను ఆవిడ ఇద్దరు కలిసి భర్తను రోకలితో మోది హత్య చేసి, సమాధి చేసి, పూడ్చి చేసి ఎంత దుర్మార్గానికి తెగిస్తున్నారు చూడండి దేవుని బిడ్డలారా. ఎంత దుర్మార్గానికి తెగిస్తున్నారు. కట్టుకున్న భర్తనే చంపడానికి వెనకడుగు వేయడం లేదు, కట్టుకున్న భార్యనే హతమార్చడానికి వెనకడుగు వేయడం లేదు. ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపేవారు లేకపోలేదు. అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్న పిల్లలను చంపకుండా లేని తల్లిదండ్రులు లేరు. ఇంత దుర్మార్గానికి తెగింపు చేశారంటే దేవునికి ఇష్టమైన తెగింపులండి లేవండి. అలాంటి దుర్మార్గపు తెగింపులతో లోకంలో వెళ్ళిపోతున్నటువంటి సమాజాన్ని చూసి దేవుడు గుండెలు బాదుకుంటున్నాడండి, గుండెలు బాదుకుంటున్నాడు. ఇలాంటి వారి కానీ నేను జన్మనిచ్చింది, ఇలాంటి వారినా నేను పెంచి పోషిస్తుంది, ఇలాంటి వారి కానీ నేను బ్రతికనిచ్చేది, ఇందుకొరకేనా వీళ్ళు ఈ లోకానికి పంపించింది. ఎంత బాధపడిపోతున్నాడండి దేవుడు. ఎంత దుర్మార్గమైనటువంటి తెగింపు అంటే, బంకర్లో దాక్కొని సమాజాన్ని పాడు చేయడానికి, హత్య చేయడానికైనా తెగిస్తున్నారు. కానీ ఆ దేవుని యొక్క హావభావాలు తెలుసుకొని దేవుని గురించి ఆలోచించాలన్న మనస్సు మనుషులలో కరువైపోవడానికి గల కారణం ఏంటి? ఆలోచించండి దేవుని బిడ్డ. నీతి కార్యక్రమాలు చేయడానికి వచ్చినటువంటి మనిషి అనీతి కార్యక్రమాలు చేస్తూ బ్రతుకుతున్నప్పుడు, దేవుని యొక్క హావభావాలను వ్యక్తపరిచి ఈ లోకంలో జీవించవలసినటువంటి మనిషి సాతాను కబంధ హస్తాల్లోకి వెళ్ళి దుర్మార్గపు పనులు చేస్తుంటే, దేవుని యొక్క కార్యక్రమాలు చేయడానికి బదులు సాతాను యొక్క కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు, దుర్మార్గంగా తెగించి బ్రతుకుతున్నప్పుడు ఆ దేవాది దేవునికి సంతోషం ఉంటుందండి. ఎంత దుర్మార్గం అండి. ప్రభాకరన్ పిల్లే లాంటి వాళ్ళు ఎంతో మందిని హతమార్చారు. ఇప్పటికైనా లొంగిపోండి అని చెబితే, అవసరం అనుకుంటే కాల్పుల్లో హతమైతామే తప్ప మేము లొంగిపోయి చెరసాలలో కూర్చునే వాళ్ళం కాము. ఇది తెగింపు మాట. ఒక బిన్ లాడెన్ అమెరికాపై దాడి చేసినప్పుడు బంకర్లో దాక్కుంటే ఇలాంటి పనులు మానేయమని అధ్యక్షులు చెప్పినప్పుడు, చావడానికైనా చస్తాను కానీ నేను మాత్రం ఆ పనులు చేయకుండా ఉండలేను. ఎలాంటి దుర్మార్గపు తెగింపులండి. ఒక రౌడీ తెగిస్తున్నాడు, ఒక గూండా తెగిస్తున్నాడు, ఒక మూర్ఖుడు తెగిస్తున్నాడు, ఒక భ్రష్టుడు తెగిస్తున్నాడు. లోకంలో ఉన్నటువంటి దేవుని మనస్సు ఎరిగినటువంటి ఏ ఒక్కరైనా తెగించి దుర్మార్గానికి చేయడానికి ఇష్టపడుతున్నారే తప్ప, ఆ దేవుని ఆలోచనలను ఏమండి ఆయన మనసెరిగినటువంటి కుమారులుగా, ఆయన యొక్క పనులు చేయడానికి జీవించేవారిగా, ఆయన కోసం బ్రతుకుతున్నటువంటి తరుణంలో ఎన్నో బాధలు వచ్చినప్పటికీ ఆ బాధలను అణుచుకోనైనా ఉంటాము. కానీ దేవుని కొరకు బ్రతకకుండా మేము ఉండలేమని తెగించి మాట్లాడేవారు ఎవరన్నా ఉన్నారండి?
అదే దేవునికి ఇష్టమైన క్రైస్తవుని తెగింపు. లోకంలో పాపం చేయడానికి ఇష్టపడి తెగింపుగా బ్రతుకుతున్నటువంటి మనిషి దేవుని పని చేయడానికి చావనైనా చస్తాను కానీ దేవుని పని చేయకుండా నేను ఉండలేను. ఇది దేవుడు కోరుకున్నటువంటి తెగింపు. నా జీవితంలో, నా ఇంట్లో ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, హింసలు, వేదనలు, శ్రమలు, మహాశ్రమలు, అగ్ని వంటి మహాశ్రమలు నా కుటుంబంలో సంభవించినప్పటికీ కుటుంబమంతా పాడైపోయినా, కుటుంబమంతా సమాధుల్లోకి వెళ్ళినా నా ప్రభు పని మాత్రం నేను ఆపకుండా ఉండలేను అన్న తెగింపు మాటలు ఎవరిలో కనబడుతున్నాయండి. దేవుడే జీవితంగా, దేవుడే శాశ్వతంగా, దేవుని యొక్క కార్యక్రమాలు చేయడానికి పుట్టాను అని, దీనికోసం ఎంతనైనా తెగించడానికి ఇష్టపడతానని, అలాంటి తెగింపు జీవితాలతో జీవించే వాళ్ళు దేవుడు కావాలనుకున్నారు. అలాంటి వారి కొరకే దేవుడు ఆశపడుతున్నాడు, చూస్తున్నాడండి దేవుని. ఒకనాటి యెరూషలేము పైన దండయాత్ర చేసినటువంటి బబులోను చక్రవర్తి నెబుకద్నెజర్ రాజు కొంతమందిని వారి యొక్క దేశాలకు తీసుకురావడం జరిగింది. అందులో షడ్రక్, మేషక్, అబేద్నెగో మనందరికీ తెలుసు కదమ్మా. వాళ్ళు ఎంత గొప్పగా తెగించారో చూడండి. దేవునికి ఇష్టమైన తెగింపు, దేవునికి ఇష్టమైనటువంటి తెగింపు తెగించారు. సలహాలు, సూచనలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదండి రాజుకు. వాళ్ళందరూ వచ్చారు. అయ్యా, జై భవ, విజయ్ భవ, రాజాది రాజా, రాజా మార్తాండ అండి. నెబుకద్నెజర్ రాజు జై భవ, విజయ్ భవ అనగానే పొంగిపోయాడండి. ఎవరు? నెబుకద్నెజర్ రాజు. అయ్యా, నీ పరిపాలనలో జనులు సుఖ సంతోషాలతో బ్రతుకుతున్నారు. ఇంకా నీ గొప్పతనం ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలంటే నువ్వు ఒక ఆర్టికల్స్ తీసుకురావాలి. అదేంటదని అడిగినప్పుడు, ఈ దేశంలో నువ్వు ఒక గొప్ప ప్రతిమను ఏర్పాటు చేయాలి, నిర్మించాలి. అది ఎంత గొప్పగా ఉండాలి అంటే దాన్ని చూసి అబ్బురపడిపోయే విధంగా ఉండాలి. నువ్వు వెంటనే ఒక శాసనం రాయాలి. ఆ శాసనం ఏంటంటే, బబులోను దేశంలో ఉన్నటువంటి ఏ మతానికి చెందిన వాడైనా, బబులోను దేశంలో ఉన్నటువంటి ఏ దేవునికి పూజించేవాడైనా, బబులోను దేశంలో ఉన్నటువంటి ఎవ్వరైనా, ఇదిగో నువ్వు నిర్మించబోయే, నువ్వు కట్టబోయే ఆ యొక్క ప్రతిమకు నమస్కారం చేయాలి, వందనాలు సమర్పించాలి. నువ్వు చేపట్టినటువంటి, నువ్వు నిర్మించినటువంటి ఆ ప్రతిమకు నమస్కారం చేసి బ్రతకాలి. లేదా నీ యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తే, నీ యొక్క శాసనాన్ని ధిక్కరిస్తే, నువ్వు ప్రవేశపెట్టిన ఆర్టికల్స్ను తుంగలో త్రొక్కితే వెంటనే వాణ్ణి ఏం చేయాలి? మండుచున్న అగ్నిగుండంలో వేయాలి అని చెప్పినప్పుడు, దేవుని బిడ్డలారా, వెంటనే అమలుపరచండి అని చెప్పాడండి నెబుకద్నెజర్. వెంటనే అమలుపరిచారు. బిల్ పాస్ చేశారు, ప్రతిమ నిర్మించారు. బబులోను దేశంలో ఉన్న వాళ్ళందరూ సాగిలపడి నమస్కారం చేశారు. అందరూ కూడా తండోపతండాలుగా క్యూ లైన్లో నిలవబడి నమస్కారం చేస్తున్నారు, పూజిస్తున్నారు, కానుకలు, సాంబ్రాణి ఎన్నో ఇస్తున్నారు. ఈ విషయం షడ్రక్, మేషక్, అబేద్నెగోకి తెలిసింది. కానీ వాళ్ళు పూజించారా? ఏ దేశంలో ఉన్నారండి వాళ్ళు? స్వతంత్ర దేశంలో లేరు, బానిసలుగా ఉన్నారు. వాళ్ళ స్వదేశము ఇజ్రాయేలు దేశము. దేశం కాని దేశంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారండి? వణికిపోతారు. ఏదైనా తప్పు చేస్తేమా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్రతికిదిమా, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేపడితేమా మమ్మల్ని నిర్మూలం చేస్తారు, వాళ్ళ చట్టాలతో మమ్మల్ని హతమార్చుతారు, చెరసాలలో వేస్తారు, బంధకాలు వేస్తారు అన్న భయాందోళన ప్రతి ఒక్కరిలో ఉంటుందండి. కానీ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు బబులోను దేశంలో పరవాసులుగా ఉన్న, బందీలుగా ఉన్న, పరదేశులుగా జీవిస్తున్న, రాజు నిర్మించినటువంటి ఆ చట్టాన్ని, ఆ శాసనాన్ని, ఆ ఆర్టికల్స్ని తుంగలో తొక్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిమకు నమస్కారం చేయలేదు, పూజించలేదు.
అది గమనించినటువంటి కొంతమంది కల్దీలు వెంటనే రాజు దగ్గరికి వచ్చారు. జై భవ రాజుగారు నెబుకద్నెజర్ రాజు చిరంజీవవునుగా అనేసరికి ఏంటి అని అడిగారండి. అయ్యా రాజా, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నీ చట్టాన్ని గౌరవిస్తున్నారు. నువ్వు ప్రవేశపెట్టినటువంటి ఆ చట్టాన్ని గౌరవించి ప్రతిమకు నమస్కారం చేస్తున్నారు, పూజిస్తున్నారు. ఎవరైతే మంచి వాళ్ళు అని రాచ కార్యక్రమాలు చేయడానికి నువ్వు నిర్మించావో, ఎవరైతే మంచి వాళ్ళని వారికి పెద్దపీట వేసి రాచ కార్యక్రమాలు చూడడానికి వారికి నువ్వు అధికారం ఇచ్చావో, నమ్మిన వాళ్ళే మోసం చేసినట్టుగా నువ్వు కోరుకున్న షడ్రక్ మేషక్ అబేద్నెగోలే నువ్వు నిర్మించినటువంటి ఆ యొక్క ప్రతిమకు నమస్కారం చేయడం లేదు అని చెప్పినప్పుడు, నిజమా? నిజమే, వెంటనే రప్పించండి. వచ్చారండి ముగ్గురు. ఏమయ్యా షడ్రక్ మేషక్ అబేద్నెగో, వీళ్ళు చెబుతున్న మాట నిజమేనా? నేను నిర్మించినటువంటి ప్రతిమకు నమస్కారం చేయనని మీరు చెప్పారా అని అనినప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగో ఏమన్నారో చూడండి. దానియేలు గ్రంథం 16వ వచనం. రాజుతో ఇలాగూ చెప్పిరి. ఏమని మాట్లాడుతున్నారండి? నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు, మీకు సంజాసి చెప్పుకోవాలన్నటువంటి జవాబు ఇవ్వాలన్నటువంటి ఆలోచన మాకు. ఏంటండి ఆ ధైర్యం? ఏంటండి ఆ తెగింపు? అర్థమవుతుందమ్మా? ఏమయ్యా, మీరు నేను నిర్మించినటువంటి ప్రతిమకు నమస్కారం చేయడం లేదంటే అప్పటికప్పుడు మాట మార్చి ఏదో ఒకటి బయటపడాలని ఆలోచన చేస్తారు చాలామంది. ఒకవేళ ఈ శాసనాన్ని ధిక్కరిస్తే ఉన్నది అగ్నిగుండమని భయపడి మాటను మార్చడానికైనా ప్రయత్నం చేస్తారు మనలాంటి వాళ్ళు భక్తులైతే. ఆ భక్తులు ఎంత బలవంతులో చూడండి. ఏమని మాట్లాడుతున్నారండి? ఇందును గూర్చి మీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు. అస్సలు మేము చింతపడతలేము. రాజుకు ఏం చెప్పాలి, ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎలా చెబితే రాజు కాంప్రమైజ్ అవుతాడు, శాంతపడతాడు, సంతోషిస్తాడు, వీటన్నిటి విషయంలో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా చెప్పాలని మాకు అలాంటి చింతనే లేదు. సత్యము మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఎందు నిమిత్తం పూజ చేయలేదో అదే చెబుతామన్న విషయాన్ని మాట్లాడుతున్నారు చూడండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. రాజా, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా రాజా, నీ దేవతలను మేము పూజించమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకొనుము. ఏమంటే ఆర్డర్ ఇస్తున్నారు. ఎవరు? షడ్రక్ మేషక్ అబేద్నెగో. మాకు చింత లేదయ్యా. ఇదిగో, ఒకవేళ గనక నువ్వు నిర్మించినటువంటి ఆ ప్రతిమకు నమస్కారం చేయకపోతే జరగబోయే పరిస్థితి ఏందో, పరిణామాలేందో మాకు తెలుసు. వెంటనే నువ్వేం చేస్తావు? అగ్నిగుండంలో వేస్తావు. అగ్నిగుండములో వేసిన అగ్నిగుండములో సైతం మమ్మల్ని కాపాడడానికి మా దేవుడు సమర్థుడు. అయినా ఒకవేళ కాపాడకపోయినా రాజా, నువ్వు నిర్మించినటువంటి ఆ ప్రతిమ మాత్రము. ఏంటండి ఆ ధైర్యం? ఏంటండి ఆ తెగింపు? సావనైనా చస్తాము కానీ ప్రతిమకు మాత్రం నమస్కారం చేయలేము. అగ్నిలోనైనా కాలడానికైనా ఇష్టపడతాము కానీ నువ్వు నిర్మించినటువంటి ఆ ప్రతిమను పూజించలేము. మాకు చింతే లేదు. చూసుకో రాజా అని మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారండి? ఏమని మాట్లాడుతున్నారని? రాజా, తెలుసుకొనుము, నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమను నమస్కరించుమనియు తెలుసుకొనుము. నమస్కరించం మేము, బంగారు నమస్కరించము అని మాట్లాడుతున్నారండి. ఎంత ధైర్యం అండి, ఎంత తెగింపండి దేవుని బిడ్డ. అనగానే రాజు ఏమంటున్నాడు చూడండి. అందుకు నెబుకద్నెజర్ రాజు అత్యాగ్రహము నొందినందున
షద్రక్ మేషక్ అబేద్నెగోయును వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా ఏడంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షడ్రక్ మేషక్ అబేద్నెగోను బంధించి వేడిమి గల మండుచున్న గుండములో వేయుడని ఆజ్ఞ ఇచ్చెను. తర్వాత ఏం జరిగిందో క్రైస్తవులైనటువంటి మనందరికీ తెలుసు. వేశారు, వేసిన వాళ్ళు వేడికి కాలి చనిపోయారు, వేయబడిన వాళ్ళు మాత్రము కాలిపోలేదండి. విచిత్రం ఏంటంటే, సంతోషం ఏంటంటే, వారితో పాటు దేవదూత తిరుగుతుంది. వేసిన వారు వేడికి చచ్చిపోతే అగ్నిలో వేయబడిన వాళ్ళు ఉండాలా చావాలా? చావాలండి. వెంటనే దేవదూతను పంపించాడు. ముగ్గురితో పాటు నలుగురు అగ్నిగుండంలో తిరుగుతున్నారండి. ఒక ఫంక్షన్ హాల్లో తిరిగినట్టుగా, ఒక పార్కులో తిరిగినట్టుగా. ఆశ్చర్యపోయాడు, అవక్కాయాడు. ఎవరు? రాజు. ఏంటి, నేను ముగ్గురిని అగ్నిగుండంలో వేస్తే నలుగురు తిరుగుతున్నారేంటి? వెంటనే వాళ్ళని వెలికి తీయండి. వెంటనే వెలికి తీశారు. వారి యొక్క వేసుకున్నటువంటి వస్త్రాలను వాసన చూశారు. కనీసం పొగ వాసన కూడా వాళ్ళ వస్త్రాలకు. ఏం తెగింపండి దేవుని బిడ్డలారా, మనం తెగిస్తామండి. ఆ టైంకు ఏదో చెప్పి పారిపోతాం అంతే. ఇది దేవునికి ఇష్టమైన తెగింపండి దేవుని. చావడానికైనా చస్తాము, కానీ మేము మాత్రం పూజించము. మరణానికైనా మేము సిద్ధపడతాం, కానీ అలాంటి పనులు చేయడానికి ఇష్టపడము. ఇలాంటి వారండి ప్రపంచానికి కావలసినటువంటి స్ఫూర్తి ప్రదాతలు. ఇలాంటి వారండి క్రైస్తవ జీవితానికి కావలసినటువంటి మాదిరికరమైనటువంటి జీవితాలు. ఇలాంటి వారిని మనం చూసుకోవాలి తప్ప మనం ఎప్పుడు పక్కనున్న వాళ్ళని చూస్తాము. పక్కనున్న వాళ్ళ భక్తుల, ఎదురింటి వాళ్ళని చూస్తాము. వారేమైనా విశ్వాసులా? వెనుకున్న వాళ్ళని చూస్తాము. వాళ్ళేమన్నా క్రైస్తవ జీవితాన్ని జీవించే వాళ్ళ? దేవుని కొరకు బ్రతికేవాడు, దేవుని గురించి జీవించేవాడు, దేవుని కోసం ఏదైనా చేయడానికి తెగించేవాడు బయటనున్న వాళ్ళని చూడడండి. ఎవరిని చూస్తాడు? బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులను చూస్తాడు. బయట ఉన్న వాళ్ళ దగ్గర భక్తి మనకు కనబడదండి. కనబడాలనే దేవుని ఉద్దేశం, కానీ అలాంటి తెగింపుతో కూడుకున్నటువంటి జీవితాలు మనకు. షడ్రక్ మేషక్ జీవితాలు చూడండి దేవుని బిడ్డ, అబ్బురపడిపోతాం. నిజంగా ఇదా జీవితం? ఇలాంటి భక్త దేవుని అంగీకరించిన వాళ్ళు జీవించవలసినటువంటి జీవన విధానమా ఇది? ఏంటండి వారి యొక్క జీవితం? ఆశ్చర్యపోయినటువంటి నెబుకద్నెజర్ రాజు వాళ్ళ ముగ్గురిని పిలిపించి శాసనాన్ని మార్చేశాడండి. వెంటనే ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, 28వ వచనం. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగోయను వీరు దేవుడు పూజార్హుడు. నేను కట్టించినటువంటి ఈ ప్రతిమ, ఇందులో జీవం లేదు. ఇదిగో వీళ్ళను కాపాడిన దేవుడే నిజమైన పూజించడానికి అర్హుడు, పూజార్హుడు. వారి ధైర్యం, వారి తెగింపును బట్టి ఘనత మహిమ ఎవరికి వచ్చిందండి? దేవునికి వచ్చింది. సంతోషం ఏంటంటే, ఏ శాసనం అయితే సృష్టించిండో ఆ నెబుకద్నెజర్ రాజే ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో షద్రక్ మేషక్ అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు. ఆయన దూతను పంపి ఆయన వాళ్ళని రక్షించుకున్నాడు. నిజంగా దేవుడంటే, పూజించే దేవుడంటే వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పేసి 29వ వచనంలో మాట్లాడుతున్నాడు. కాగా నేనొక శాసనమును నియమించుచున్నాను. మళ్ళీ కొత్తగా చట్టాన్ని చేశాడటండి. ఆయన చట్టాన్ని రద్దు చేసుకుని కొత్త చట్టాన్ని సృష్టించాడట. ఏమని? ఏదనగా ఏమ్మా, ఈ విధముగా రక్షించుటకు సమర్థకుడు దేవుడు గాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనములలో గాని, రాష్ట్రములో గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని షద్రక్ మేషక్ అబేద్నెగో అను వారి దేవుడు ఎవడును దూషించునో వాడు తుత్తతునులిగా చేయబడను. మరొక కొత్త చట్టం.
చట్టాన్ని మార్చివేశారు. రాజు సృష్టించినటువంటి ఆర్టికల్స్ తుంగలో తొక్కారు. ప్రవేశపెట్టినటువంటి బిల్లును రద్దు చేసి, ఎవరైతే షడ్రక్ మేషక్ అబేద్నెగో దేవులను దూషిస్తారో, ఆ యొక్క దేవునికి నమస్కారం చేసి పూజించాలని ఆశపడతారో, వారిని గనక ఎవరైనా దూషిస్తే కఠినమైన శిక్ష. రాజ్యాంగాన్ని రద్దుపరిచి మరొక రాజ్యాంగాన్ని సృష్టించడానికి కారకులు ఎవరు? షద్రక్ మేషక్ మీద. కారణం తెగింపు, దేవునికి ఇష్టమైన తెగింపు. ఆ తెగింపేనండి అనేక మంది ఆనాడు ఆ కాలంలో ఆ యెహోవాను నమ్ముకోవడానికి ఇష్టపడి ముందుకొచ్చారు. దేవుని బిడ్డలారా, క్రైస్తవులలో కూడా ఎలాంటి దుర్మార్గులు ఉన్నారో తెలుసా మీకు? నేను అంజనతో ఉంటే నాకు కనబడుతుంది. ఈ 2 రోజులు అంజనతోనే ఉన్నానండి. ఆయనకి ఎన్ని ఫోన్లు వస్తున్నాయో. వీరందరూ ఎవరన్నా అంటే క్రైస్తవులే. ఎంత దుర్మార్గం అండి! ఆ మాటలు విన్నప్పుడు ఈ సందర్భం, ఈ సబ్జెక్ట్ ఏదో చెప్పాలనుకున్నానండి. అయ్యా, తెలియని అన్యులు అలా ప్రవర్తిస్తున్నారు కావచ్చు, దేవుని మాటలు తెలవకుండా. దేవుని గురించి తెలవని వాళ్ళు, దేవుని గురించి జీవించని వాళ్ళు, క్రైస్తవులు కాని వాళ్ళు అలా ప్రవర్తించడానికి న్యాయం ఉందేమో, కానీ క్రైస్తవులు దుర్మార్గపు పనులు చేయడానికి తెగించడం ఏంటండి? విచిత్రంగా. ఎందుకొరకు నువ్వు బాప్తిసం తీసుకున్నావు? ఎందుకొరకేనా? ఎందుకొరకు నువ్వు సమర్పించుకున్నావు దేవునికి? ఇదేనా జీవితం? ఇంతేనా? మారవా? మారాలని వచ్చి మార్పు చెందకుండానే పాపం చేయడానికి ఇష్టపడుతున్నావు. ఇదా నీ తెగింపు? కుటుంబంలో ఏదో ఆశీర్వాదాలు రాలేనిది మందు తాగే వాళ్ళొకరు, కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని వెళ్ళి ఏదో వ్యసనాలకు అలవాటు పడే వాళ్ళు కొందరు. ఇంత దుర్మార్గంగా మూర్ఖంగా బ్రతుకుతుంది ఎవరో కాదు, క్రైస్తవులలో కొందరు ఉన్నారండి. దేవుని బిడ్డలారా, అందరూ కాదు, దేవుని కోసం ప్రాణం పెట్టేవారు ఉన్నారు. చిన్న చిన్న సమస్యలకే పటాపంచలైపోతున్నారండి. చిన్న చిన్న సమస్యలనే జయించలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఇదంతా చేస్తుంది ఎవరంటే క్రైస్తవులలో కొందరు దుర్మార్గం చేయడానికి తెగిస్తున్నారు. క్రైస్తవులలో కొందరు మూర్ఖంగా బ్రతకడానికి తెగిస్తున్నారు. క్రైస్తవులలో కొందరు దేవునికి ఇష్టము లేని తెగింపు తెగిస్తున్నారు. కానీ దేవుని గురించి తెగించాల్సినటువంటి జీవితం ఏంటో తెలుసా? వీళ్ళండి. నూతన నిబంధనలో చూస్తే మరొకరు మనకు కనబడతారండి. యేసుక్రీస్తుని సిలువకు వేశారు, పాపం హతమార్చారు. యెరూషలేమంతా నిశ్శబ్దమైపోయింది. యేసుక్రీస్తు సిలువపైనే ఉన్నాడు. ఆదివారం 3 గంటలకు ఏలి ఏలి లామా సబక్తామి, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. ఈలోపు నిశ్శబ్దమైపోయింది యెరూషలేము. తన వెంట ఉన్నటువంటి 12 మంది శిష్యులు ఒకరు ముందుగానే చనిపోయిన ఈ 11 మంది శిష్యులు చెల్లా చెదురైపోయారు. నువ్వు మరణించేంత వరకు నీతోనే ఉంటానని మాట ఇచ్చినటువంటి పేతురు ఎక్కడున్నాడో అర్థం కాని పరిస్థితి. యేసుక్రీస్తుతో పరిచర్యలో తిరిగినటువంటి స్త్రీలు దూరం నుండి చూస్తున్నారు, కానీ యేసుక్రీస్తు శవమిమ్మని అడగడానికి కూడా భయపడిపోతున్నారు, జడిసిపోతున్నారు. శవం మాత్రం సిలువ పైన ఇంకా అలా ఉన్నది. ఎవరు ముందుకు రావడం లేదు. ఆ పట్టణ సభ్యుడైనటువంటి అధికారం కలిగినటువంటి అరిమతయి యోసేపు, మీ అందరికీ తెలుసు కదండి. ఆయన ఒక సామాన్య వ్యక్తి కాదు, పట్టణంలో ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తి. కయప చేతి కింద ఉన్నటువంటి ఒక మంచి సజ్జనుడు. ఆయన అధికారం కలిగిన వాడు. ఎవ్వరు ముందుకు రాకపోగా నేనే వెళ్ళి యేసుక్రీస్తు శవాన్ని నాకు ఇవ్వాలని అడగాలనుకున్నాడు. కానీ ఎవ్వరు కూడా ముందుకు రావడం లేదు. ఎవ్వరు కూడా మంచి పని చేయడానికి తెగించడం లేదు. లూకా సువార్త 23వ అధ్యాయము
48, 49 వచనాలు. క్రీస్తు యొక్క మరణాన్ని చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. అనేక మంది వచ్చారు, జరిగిన కార్యక్రమం చూశారు, బాధపడిపోయారు. క్రీస్తు యొక్క శవాన్ని అడిగితే మమ్మల్ని కూడా శిక్ష వేస్తారేమని భయపడిపోయి మళ్ళీ అందరూ తిరిగి వెళ్ళిపోయారు. ఏం జరిగిందో చూడండి. అరిమతయి కొంతమంది ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి ఈ యొక్క సందర్భాన్ని, ఇదొక పరిస్థితిని చూస్తున్నారు, కానీ ఎవ్వరు కూడా ఆ శవాన్ని మాకివ్వమని మాత్రం తెగించడం లేదు, ధైర్యం చేయడం లేదు. అరిమతయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక, ఎవరు? యూదులు చేసినటువంటి, క్రీస్తు చేసినటువంటి విషయంలో ఆయన సమ్మతింపలేదు. ఆయన సిలువకు వేయాలంటే ఎందుకు సిలువ వేస్తున్నారని అప్పుడే ప్రశ్నించాడు. ఆయనకు సిలువ వేసి హతమార్చాలంటే అప్పుడే ప్రశ్నించాడు, అంత ముందుకే ప్రశ్నించాడు. అస్సలు ఒప్పుకోలేదు సిలువ మరణాన్ని. అయ్యా నువ్వు అధికారి, నువ్వు జాబు పోతుందని తెలిసినా కానీ జాబు పోయినా పర్వాలేదు, కానీ ఆ సజ్జనుడు మాత్రం ఎందుకు సిలువ వేస్తున్నారని ఆ తీర్మానానికి ఆయన ఒప్పుకోలేదండి. అతడు సజ్జనుడు నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు మొరపెట్టుకొని చుండువాడు. క్షమించండి, కనిపెట్టు రాజ్యం కొరకు కనిపెడుతున్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఏం జరిగిందో గనక చూస్తే మార్కు సువార్త 15వ అధ్యాయము 35వ వచనం. దయచేసి క్షమించండి. 15వ అధ్యాయము 40వ వచనం. వారిలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, యోసేపు అని వారి తల్లి అయిన మరియయు, సలోముయు ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారం చేసిన వారు వీరు కాక ఆయనతో యెరూషలేములో వచ్చిన ఇతర స్త్రీలు అనేకులు వారితో ఉండిరి. 42వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినము, పూర్వదినము గనక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి, ఎవ్వరు కూడా శవాన్ని ఇవ్వాలని ముందుకు రావడం లేదు. వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆయనకు నిలవైన వాళ్ళందరూ కూడా ఆయన బ్రతికున్నప్పుడు ఎంతగానో సంతోషపడ్డారు, ఆయన సేవలో ఎంతో మంది వాడబడ్డారు. కానీ ఎవ్వరు కూడా శవాన్ని ఇవ్వమని మాత్రం ఎవ్వరు కూడా తెగించలేదటండి. ఇప్పుడు యోసేపు తెగిస్తున్నాడట. అక్కడ రాయబడ్డ చూడండి ఆ మాట. యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. ఈయన ఎలాంటి పదవిలో ఉన్నాడంటే, అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యము కొరకు చూచువాడు. ఘనత వహించిన వాడు యెరూషలేము పట్టణంలో. ఆయనకు ఖ్యాతి ఉంది, ఆయనకు పేరుంది, ఆయనకు విలువ ఉన్నది, ఆయనకు అధికారం ఉన్నది. అలాంటి అతను ఉన్నా లేకున్నా అవసరం అనుకుంటే నన్ను కూడా సిలువకు వేస్తే వేయని, కానీ యేసుక్రీస్తు శరీరం మాత్రం, శవాన్ని మాత్రం నేను తీసుకెళ్ళి సమాధి చేయాలి. అప్పటి వరకు యోసేపు ఎవరో తెలియదు. 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు సేవ చేస్తే యేసుక్రీస్తు తిరిగినవాడా? కాదు. యేసుక్రీస్తు తిరిగిన వాళ్ళు ఎవరు? 12 మంది శిష్యులు, అనేక మంది ఇజ్రాయేలీలు, స్త్రీలు, భక్తిపరులు. క్రీస్తు మరణించిన తర్వాత వారి భక్తి ఏమైందండి దేవుని బిడ్డలారా? వారి ధైర్యం ఏమైంది దేవుని బిడ్డలారా? వారి యొక్క సాహసం ఏమైంది? ఏమండి, ఏ ఒక్కరు కూడా ముందుకు వచ్చి
క్రీస్తు శవం కావాలి మాకు, మేము సమాధి చేసుకుంటామని ఏ ఒక్కరు కూడా ముందుకు రాకపోవడానికి గల కారణం ఏంటంటే, మమ్మల్ని కూడా సిలువకు వేస్తారు, మమ్మల్ని కూడా చెరసాలలోకి వేస్తారు, మేము కొన్ని రోజులు బ్రతకాలి, కొన్ని రోజులు జీవించాలి, కాబట్టి ఇదొక్క పని పెట్టుకొని మేము అంతమైపోవడం ఎందుకు అని భయపడిపోయారు. అలాంటి పరిస్థితుల్లోనే యోసేపు ముందుకొచ్చాడు, తెగించాడు. చస్తే చస్తాను, జీవిస్తే జీవిస్తాను, సిలువకు వేస్తే వేస్తారు, ఈ యొక్క యెరూషలేములో నుండి నన్ను పంపిస్తే పంపిస్తారు. తెగించి పిలాతుని వద్దకు వెళ్ళి యేసుక్రీస్తు దేహం మాకిమ్మని కోరగానే ఆయన దేవుడు మంచి స్పందించాడు. వెంటనే తీసుకెళ్లారు. ఈయననే తొలిపించుకున్నటువంటి సమాధిలో, యోసేపు తొలిపించుకున్నటువంటి సమాధిలోనే ఆయనను సమాధి చేశారు. ఎంత ధైర్యం అండి, ఎలాంటి తెగింపండి. బిక్కు బిక్కున చూస్తున్నారండి యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ. చాలని ధైర్యంతో కుంటుపడిపోయిందండి. అసలు ఆ ఉన్నటువంటి పరిస్థితుల్లో యెరూషలేము అంతా కంప్లీట్గా నిశ్శబ్దమైపోయింది. అలాంటి ధైర్యంతో, సాహసోపేతమైనటువంటి నిర్ణయంతో తెగించి యేసుక్రీస్తు దేహాన్ని తీసుకెళ్లి సమాధి చేశారు. ఈనాటి క్రైస్తవులలో అలాంటి తెగింపు ఉందంటారండి? చట్టాలు వస్తున్నాయి, క్రీస్తును పూజించకూడదని, ఏమండి, శాసనాలు సృష్టిస్తున్నారు. అసలు ఎలా ప్రకటించాలో అర్థం కాని పరిస్థితుల్లో ముందు చూస్తే గొయ్యి, వెనుక చూస్తే నుయ్యి అన్నట్టుగా మధ్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి క్రైస్తవ్యం బెంగతో, బాధతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో బ్రతుకుతున్నప్పుడు, ఇలాంటివి ఉత్పన్నమైనప్పుడు, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు తెగించవలసిన అవసరత ఎంతైనా ఉన్నదండి. యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడు, గలిలయ సమరయ అందరికి కనబడుతున్నాడు. అందరూ చూస్తుండగానే ఆరోహణపై, మేఘం పైన ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు. అప్పుడే ప్రారంభమైంది క్రైస్తవ్యం. నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము, నన్ను అంగీకరించి సత్యంగా బ్రతికితేనే తప్ప ఆ స్వర్గంలో ఉన్నటువంటి దేవుని యొద్దకు ఎవరు వెళ్ళలేనని ఖండితంగా, నిజంగా మాట్లాడినటువంటి యేసు మాటలు అందిపుచ్చుకున్నటువంటి అపోస్తలులు క్రైస్తవ్యాన్ని ప్రారంభించారు. అనేక మందిని దైవత్వంలోకి నడిపించాలని కష్టపడుతున్నారు. మొట్టమొదటిగా పేతురు, ఏమండి, యోహాను యెరూషలేము మందిరంలోకి వెళ్ళారు, కుంటివాణ్ణి బాగు చేశారు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అడుక్కునేవాడు ఏంటి లేచి నడవగలుగుతున్నాడు, ఇదేంటండి, ఈ సాధ్యమేంది, ఇది ఎవరి గొప్పతనం అని వాళ్ళు అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో యోహాను, పేతురు అక్కడ నిలబడ్డారు. అయ్యా, మా వలన కాలేదు, కానీ ఇదిగో మీరు హతమార్చి చంపి లేవడని అనుకున్నారు కదా, మరణము ఆయనను బంధించుట అసాధ్యము, 3వ దినమున తిరిగి లేచాడు, అందరికి కనబడి వెళ్ళిపోయాడు కదా, ఆ యేసునామములోనే ఇతను లేపాడు, ఆయనే రక్షకుడు, ఆయన ద్వారానే తప్ప పరలోకానికి ఎవరు కూడా వెళ్ళలేరు అని ఖండితంగా మాట్లాడినప్పుడు వారిని తీసుకెళ్లి చెరసాలలో వేశారు, కావలిలో ఉంచారు. ఆ ప్రసంగానికి 5,000 మారిపోయారు. 5,000 మంది క్రీస్తుని అంగీకరించారు. గొప్ప ప్రసంగం చేశాడు పేతురు. ఇలాగనే ఊరకుంటే, యోహానును, పేతురును వారు చేస్తున్నటువంటి బోధను ఖండించకుండా ఉంటే, వాళ్ళని బెదిరించకుండా ఉంటే, వాళ్ళను దండించకుండా ఉంటే, క్రైస్తవ్యం ఇంతింతై బటుడింతై అన్నట్టుగా ప్రపంచమంతా విస్తరించిపోయి యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా క్రీస్తును అంగీకరిస్తారని గమనించి వారి యొక్క సేవను, క్రీస్తు మరణాన్ని, పునరుత్థాన్ని మాట్లాడకుండా ఆపేయాలనుకున్నారు, అడ్డుకోవాలనుకున్నారు. ఉదయాన్నే వారిని పిలిపించుకున్నారు. ఏమయ్యా, మీరు చేస్తున్నటువంటి బోధేంటి, మీరు చేస్తున్నటువంటి పనేంటి, యేసునామమున ఏమాత్రం మాట్లాడకూడదని మీకు చెప్పాం కదా, చెప్పినా మీరు ఎందుకు అలా చేస్తున్నారు అని మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి ఒక అద్భుతమైన మాటను కనుక మనం చూసినట్లయితే, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 18వ వచనం నుండి చూద్దామండి. అప్పుడు వారిని, పేతురును, యోహానును పిలిపించి, మీరు యేసునామమును బట్టి
ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. యేసు నామమును బట్టి మాట్లాడకూడదు, బోధించకూడదు, సమావేశాలు ఏర్పరచకూడదు, గృహ గృహ కూడికలు చేయకూడదు, ఆరాధన చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు అని వాళ్ళు మాట్లాడినప్పుడు ఏమండి ఏమంటున్నాడో చూడండి పేతురు. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాటలు వినుట కంటే మీ మాటలు వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీ మాట వినమంటావా, దేవుని మాటలు వినమంటావా? మీ మాటలు వినకపోతే శారీరకంగా చంపుతారేమో, కానీ దేవుని మాట వినకపోతే శరీరంతో పాటు ఆత్మను కూడా నిత్య నరకాగ్నిలోకి వెళ్ళి పంపిస్తాడు. మీ మాట వినకపోతే భౌతికంగా కొన్ని సంవత్సరాలు బ్రతకకుండా చంపేస్తారు కావచ్చు. ఆ దేవుని మాటలు వినకపోతే యుగ యుగాలు ఆ నరకంలో చంపేస్తాడు. ఇప్పుడు మీ మాట వినమంటారా, ఆ దేవుని మాట వినమంటారా అని చెప్పేసి క్రింద తెగించి మాట్లాడుతున్నారు చూడండి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పి ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. మేము కన్న వాటిని అనగా చూసిన వాటిని, మేము ఏదైతే విన్నామో ఆ విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేము, చంపితే చంపుకోండి అని చెప్పారండి. కొట్టేస్తే కొట్టేయండి, దండిస్తే దండించండి, మీరు ఏది చేయాలనుకుంటారో అది చేయండి, చావడానికైనా సిద్ధము, కానీ మేము క్రీస్తును ప్రకటించకుండా ఏంటండి దేవునికి ఇష్టమైన క్రైస్తవుని తెగింపు. చావడానికైనా ఇష్టపడాలి, కానీ అస్సలు తప్పు చేయడానికి ఇష్టపడకూడదండి. దేవుని చావడానికైనా ఇష్టపడాలి. నీ జీవితంలో ఎలాంటివి సంభవించినా విశ్వాసంలో నుండి తొలిపోకూడదు. అలాంటి భక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు దేవుని బిడ్డలారా. మనకు మాదిరి కలిగినటువంటి జీవితాలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతారు. ఎంతమంది ఉన్నారు కూర్చున్న వాళ్ళలో, ఎంతమంది ఉన్నారు చర్చికి వెళ్ళే వారిలో, ఎంతమంది ఉన్నారు ప్రభు పని చేసే వారిలో? ఆలోచించండి. మనం దొరికిపోతాం, మనకై మనమే దొరికిపోతాం. నేను అలా జీవించగలనా, అలా బ్రతకగలనా, అలా పని చేయగలనా, అలా తెగింపుగా మాట్లాడగలనా? ఆలోచించండి. కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేమని వాళ్ళకి ఉత్తరం ఇచ్చిరి. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ప్రజలందరూ జరిగిన దాని గూర్చి దేవుని మహిమపరుచుండ్రి గనక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించి విధమేమని కనుగొని, లేక వీరిని గట్టిగా బెదిరించి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బాగలేవు, దండించాలన్నా కొట్టాలన్నా పరిస్థితులు బాగలేవు కాబట్టి వారిని బెదిరించి మరోసారి కనబడకండి, వెళ్ళిపోండి అని పంపించారట. ఎంత ధైర్యం అండి, ఎలాంటి తెగింపండి దేవుని బిడ్డ, ఎలాంటి భక్తి జీవితాలండి. మరి మన జీవితంలో కష్టాలు వస్తేనే తట్టుకోలేమండి, బాధలు వస్తేనే నాకే ఎందుకు చేశావయ్యా ప్రభు అని ప్రశ్నిస్తాము. నేను ఒక పాట రాశాను, ఎవరికి రాలేదు క్రీస్తులో బాధలు, ఎవరికి కలగలేదు క్రీస్తులో వేదనలు, నాకే జరుగుతున్నవని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? మాదిరి కలిగినటువంటి భక్తుల జీవితాలు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు. వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకోరు. యోబు గొప్పగా బ్రతికాడు, చనిపోయినా అందరూ. ఇలాంటి ఎంతో మంది స్ఫూర్తి ప్రదాతలు, మాదిరి కలిగినటువంటి భక్తుల జీవితాలు, క్రైస్తవ జీవితాలకు వన్నె తెచ్చినటువంటి ఎంతో ఉద్దండులు, చరిత్రకారులు, బైబిల్ జ్ఞానంలో ఉన్నటువంటి సంపన్నులు, దేవుడే జీవితంగా బ్రతికిన వాళ్ళు, దేవుని కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు, ఇంతమంది మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుండగా మనకు తెగింపు లేకపోతే మనకు పరలోకానికి వెళ్తామా? తెగించాడండి మందు తాగడానికి, తెగించాడండి పాపం చేయడానికి, తెగించాడండి వ్యభిచారం చేయడానికి, తెగించాడండి వ్యసనాలకు అలవాటు పడిపోయి, తెగించాడండి సినిమాలు చూడడానికి, తెగించాడండి నరహత్యలు చేయడానికి, తెగించాడండి దొంగతనం చేయడానికి, తెగించాడండి మనుషులను నిర్మూలన చేయడానికి. ఇదా దేవుడు కోరుకుంది? ఇది దేవునికి ఇష్టం లేని తెగింపు. దేవుని కోసం తెగించే జీవితాలు ఇలా ఉంటాయండి దేవుని.
యాకోబుని పట్టుకున్నారు. యోహాను అన్నయ్యన సహోదరుడైన యాకోబుని పట్టుకున్నారు. యేసు నామమున మీరు ఎంత మాత్రము మాట్లాడకూడదని చెబితే మీరు ఇలాగనే మాట్లాడుతున్నారు, అయితే నేను నీ శిరచ్ఛేదనం చేస్తాము, ఖడ్గంతో నిన్ను గొర్రె పిల్లను వధించినట్టుగా వధిస్తామని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడండి? చంపితే చంపుకోండి. అందరు చూస్తుండగానే బల్లపైన పడుకోబెట్టారు, ఖడ్గంతో శిరచ్ఛేదనం చేశారండి. తెగింపు జీవితాలు. అందు గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. చివరిగా చూసుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనం. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరిబంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రెల చర్మములను మేకల చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకంలో ఉండడానికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఎంత లగ్జరీగా జీవించాలనుకున్నా నువ్వు ఇక్కడ ఉండవయ్యా. ఎంత గొప్పగా బ్రతకాలనుకున్నా ఈ జీవితం నీది కాదయ్యా, శాశ్వతం కాదు. ఎన్నో ఊహించి కలలు కన్నా ఈ జీవితం శాశ్వతం కాదండి. 60-70 సంవత్సరాలు బ్రతకడానికి మాత్రమే వచ్చాం. యుగ యుగాలు జీవించే జీవితం ఒకటి ఉంది, పరలోకం. అది ఆ పరలోకానికి వెళ్ళడానికి ప్రయాసపడు, కష్టపడు. దేవునిలో జీవించు, అనేక మందిని జీవింపచేయి. నీకు ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, దేవుడిచ్చే ఉంటాడు. అనాథలుగా వదిలిపెట్టలేదు దేవుడు ఈ లోకంలో. టాలెంట్ లేని మనిషిని ఈ లోకంలో దేవుడు పుట్టించడు. ఒకవేళ పుట్టిస్తే వాళ్ళకి పరలోకమే. పిచ్చోళ్ళు అంటాం కదా, వాళ్ళకి పరలోకమే. కానీ నీకు ఇచ్చినటువంటి తెలివితేటలను దేవుని కోసం ఉపయోగించు, దేవుని కోసం ఖర్చు చేయి. మరణించిన తర్వాత నువ్వు పొందుకుపోయేది ఆ పరలోకం. కాబట్టి రాళ్లతో కొట్టబడిన వాళ్ళు, రంపాలతో కోయబడిన వారు, సొరంగాల్లో దాక్కున్న వారు, ఆకలి దప్పుకలతో అలమటించిన పోయిన వాళ్ళు, శోధింపబడిన వాళ్ళు, దిగంబరులుగా జీవించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా తెగించి 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 దేవునికి ఇష్టమైనటువంటి తెగింపు తెగించి జీవించి మరణించి ఆ పరదేశికి వెళ్ళిన వాళ్ళు. అలాంటి వారిగా మనం అందరం ఉండాలి. అలాంటి వారిగా మనం జీవించాలి. అలాంటి బ్రతకడానికి ఇష్టపడాలి. నేను సేవ ప్రారంభించిన తర్వాత దేవుని బిడ్డలారా, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో బాధలు. వెంటనే మా డాడీ చనిపోవడం, వెంటనే నా కూతురు చనిపోవడం, వెంటనే నా కుమారుడు 2 నెలలు కాలేదండి, 13వ తేదీ వస్తే 2 నెలలు అవుతుంది. బాబు పాట పాడుతూ మా కళ్ళ ముందునే ఎంతో మంచివాడండి, ఎంతో గొప్ప భక్తుడండి దేవుని బిడ్డ. అస్సలు నిద్ర లేదండి నా జీవితంలో. నేను ఎప్పుడు ఒకటే కోరుకున్నాను దేవుణ్ణి. ఇప్పటి వరకు నేను చావాలని కోరుకోలేదు. అంటే ఆత్మహత్యగా కాదు. దేవుడా నన్ను తీసుకెళ్ళిన ఆయన, నాకు ఉండాలని ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు ప్రభు. ప్రార్థన చేస్తుంటే దేవుడు మరొక తలంపు, నీ కుమారుని తీసుకెళ్ళింది ఇంకా నా యొక్క పనిని నువ్వు ఇంకా సంపూర్ణంగా చేయడానికే నిన్ను ఈ లోకంలో బతికిస్తున్నానని నాకు ఒక తలంపు. చేస్తానండి. ఇప్పటి వరకు ఎన్నో పాటలు రాశాను. స్పిరిట్స్ ప్రొటెక్షన్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. గొప్ప గొప్ప పాటలు మీరు వినండి. నేను చెబుతుంది కాదు, మీకు వింటే అర్థమవుతుంది ఆ పాటల్లో ఉన్నటువంటి భావం. చక్కటి పాటలు, భక్తిలో నిలిపేటువంటి పాటలు, విశ్వాసంలో జీవింపజేసేటువంటి పాటలు, మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళాలన్న ఆశ కల్పించేటువంటి పాటలు, చక్కటి ప్రసంగాలు. స్పిరిట్స్ ప్రొటెక్షన్ అనే యూట్యూబ్ ఛానల్, SPIRITS స్పిరిట్స్ ప్రొటెక్షన్ అనే యూట్యూబ్ ఛానల్లో నేను ఎన్నో పాటలు రాశాను. ఆ పాట వెనుకాల ముందు ప్రతి అక్షరం, ప్రతి దృశ్యం నా కుమారుడు చేసింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాలు బ్రతకడానికి రాలేదండి. ఎన్నో సంవత్సరాలు బ్రతకడానికి రాలేదు. మనుషుల ఆలోచనలు బట్టి చూస్తే 1000 సంవత్సరాలు బ్రతుకుతాడన్న ఆశతో బ్రతుకుతుంటాడు. 1,00,000 సంవత్సరాలు బ్రతుకుతాడు కావచ్చు అన్న
తలంపులతో ఎన్నో కోట్లు సమకూర్చుకోవాలని ఆలోచపడతాడు. కానీ కాదు, ఈ జీవితం ఉండదు ఇక్కడ. భక్తుల మాదిరిగా మంచి నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండి లోకంలో దేవుని పనుల కోసం, ఆయన కోసం బ్రతకడానికి కోసం తెగించి జీవించి మరణించి ఆ స్వర్గానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రసంగాన్ని ముగిస్తున్నాను.